సో హాయ్ హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. ఎలా ఉన్నారు మిత్రులందరికీ నమస్కారం. ఫ్రెండ్స్, డిఎస్సి రిలేటెడ్ ఏ ఇంపార్టెంట్ అప్డేట్ వచ్చినా వీడియో చేయాలి కాబట్టి ఈ వీడియో మనకి ఈరోజు ఆంధ్రజ్యోతి న్యూస్ పేపర్లో మెయిన్ ఎడిషన్లో ఫ్రంట్ పేజ్లో ఈ న్యూస్ ఆర్టికల్ అయితే పబ్లిష్ కావడం జరిగింది. మార్చ్లో మెగా డిఎస్సి నోటిఫికేషన్ మార్చ్లో విడుదల చేయనున్నట్లు పాఠశాల విద్యాశాఖ తెలిపింది. 16,347 ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి గతంలోనే జీవో జారీ చేశామని, జూన్ నాటికి బడుల్లో కొత్త టీచర్లు ఉంటారని వివరించింది. ఇక్కడ మెయిన్గా ఒక పాయింట్ గురించి మనం డిస్కస్ చేయాలి. 16,347 ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి గతంలోనే జీవో జారీ చేశామని వివరించింది. ఈ పాయింట్ గురించి ఎందుకు మాట్లాడుకోవాలయ్యా అంటే, ఎస్సీ వర్గీకరణ అంటూ జాప్యం చేస్తున్న నేపథ్యంలో నోటిఫికేషన్ ఇవ్వాలంటే ప్రభుత్వం ఏ రకంగానైనా విడుదల చేయొచ్చు. దానికి సంబంధించి ఈ పాయింట్ మనకి తెలియజేస్తుంది. ప్రస్తుతం ఇంత స్ట్రాంగ్ స్టేట్మెంట్స్ ఎందుకు వస్తున్నాయంటే అందరికీ తెలిసిందే. ప్రస్తుతం గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలైతే జరుగుతున్న నేపథ్యంలో ఖచ్చితంగా బెనిఫిట్ అయితే ఎక్స్పెక్ట్ చేస్తారు. గత ఎన్నో సంవత్సరాలకి ఇటువంటి స్టేట్మెంట్స్ అనేవి వింటూనే ఉన్నారు. కానీ ఖచ్చితంగా చేతల రూపంలో వీటిని అమలు చేయాలని చెప్పేసి డిఎస్సి అభ్యర్థులు ఆశకు ఎదురు చూస్తున్న పరిస్థితి. చేసిన స్టేట్మెంట్ తూచా తప్పకుండా అమలు చేయకపోతే మాత్రం అభ్యర్థుల నుంచి తీవ్ర స్థాయిలో ఒత్తిడి పెరిగే అవకాశం అయితే ఉంటుంది. కాబట్టి అన్నమాట ప్రకారం ఇది నెరవేర్చుకోవాల్సిన సమయం అయితే ఆసన్నమైంది. చాలామంది సార్ డిఎస్సి ఎగ్జామ్స్ ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేయొచ్చు అని చెప్పేసి కూడా చాలామంది అడుగుతున్నారు. మార్చ్లో డిఎస్సి నోటిఫికేషన్ వచ్చినట్లయితే జూన్లో ఎగ్జామ్స్ కానివ్వండి ఈ ప్రాసెస్ అంతా కంప్లీట్ చేసే అవకాశం అయితే ఉంటుంది. జూన్ జూలైలో కంప్లీట్గా ఈ ప్రాసెస్ అంతా కంప్లీట్ చేసే అవకాశం అయితే ఉంటుంది. కాబట్టి చేసిన స్టేట్మెంట్ ప్రకారం మార్చ్లో డిఎస్సి నోటిఫికేషన్ విడుదల చేయవలసిన అవసరం అయితే ఉంది. గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ ఎన్నికల స్టంట్ కింద స్టేట్మెంట్లు చేద్దామంటే కుదరదు. ఎందుకంటే అభ్యర్థులు 16,347 పోస్టులకు సంబంధించిన తొలి సంతకాన్ని తక్షణమే అమలు చేయవలసిన సమయం అయితే ఆసన్నమైంది. ఇది గైస్ దీనికి సంబంధించిన సమాచారం. మరింత అప్డేట్ ఇన్ఫర్మేషన్ ఏదైనా వస్తే తప్పకుండా మీకు అయితే తెలియచేయడం జరుగుతుంది. ఏదైనా స్టేట్మెంట్ వచ్చిందంటే కోచింగ్ సెంటర్లకు పరుగులు పెట్టమని కాదు, టెక్స్ట్ బుక్లని కాన్సన్ట్రేషన్ చేయండి. టెక్స్ట్ బుక్ లైన్ టు లైన్ చదవడంపై ఎక్కువ ఫోకస్ చేయండి. ప్రాక్టీస్ ఎగ్జామ్స్కి సంబంధించి ఏ సబ్జెక్టుకి సంబంధించి ఆ సబ్జెక్ట్ ఎగ్జామ్స్ అనేవి మన రామ్ రమేష్ యాప్లో మీకు అందుబాటులో ఉన్నాయి. మీరు గూగుల్ ప్లే స్టోర్లోకి వెళ్ళి రామ్ రమేష్ ఏపీ డిఎస్సి అని చెప్పేసి సెర్చ్ చేసినట్లయితే మన ఆర్ఆర్ లోగోతో ఈ యాప్ ఉంటుంది. 50K డౌన్లోడ్స్ ఉంటాయి. ఈ యాప్ని మీరు డైరెక్ట్గా డౌన్లోడ్ చేసుకుని యాప్లో స్టోర్ అనే ఆప్షన్ ఉంటుంది. స్టోర్ అనే ఆప్షన్లో కోర్సెస్ అనేవి ఉంటాయి. కంప్లీట్గా ఇక్కడి నుంచి మీరు ప్రాక్టీస్ చేసుకునే అవకాశం అయితే ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ తెలుగు సబ్జెక్ట్ తీసుకుంటే తెలుగు సబ్జెక్టుకి సంబంధించి 83 టెస్టులకు సంబంధించిన సిలబస్ షీట్ అంతా కూడా ఇందులోనే ఉంటుంది. ఆ సిలబస్ షీట్ ప్రకారం 83 రోజులు 83 ఎగ్జామ్స్ రాసుకోవచ్చు. అదేవిధంగా సోషల్కి సంబంధించి చూసినట్లయితే 85 రోజులకు సంబంధించిన కంప్లీట్ సిలబస్ షీట్ ఉంటుంది. దాంట్లోనే కంప్లీట్గా ఎగ్జామ్స్ అన్నీ కూడా ఉంటాయి. 85 రోజుల ఎగ్జామ్స్ అనేవి మీరు రాసుకోవచ్చు. లేదంటే రోజుకి 2 ఎగ్జామ్స్ చొప్పున కూడా మీరు రాసుకోవచ్చు. అది మీ ప్లానింగ్ని బట్టి డిపెండ్ అయి ఉంటుంది. టెక్స్ట్ బుక్ని బేస్ చేసుకుని టెస్టులు అనేవి మన రామ్ రమేష్ యాప్లో ఉన్నాయి కాబట్టి ఆల్ సబ్జెక్ట్ ప్యాకేజ్ కూడా పెట్టడం జరిగింది. అన్ని సబ్జెక్టులు కూడా ఒక ప్యాక్ కింద పెట్టడం జరిగింది. లేదా మీరు సింగిల్ సబ్జెక్ట్ కావాలంటే సింగిల్ సబ్జెక్ట్ కూడా రాసుకునే అవకాశం అయితే ఉంటుంది. డెమో ఎగ్జామ్స్ ఉంటాయి. డెమో ఎగ్జామ్స్ అన్నీ కూడా మీరు ప్రాక్టీస్ చేయండి. డైరెక్ట్ లింక్ డిస్క్రిప్షన్లో కూడా ప్రొవైడ్ చేస్తాను. ఈ వీడియో టైటిల్ మీద టచ్ చేయగానే కిందకు ఒక పేజ్ అలా ఓపెన్ అవుతుంది. అక్కడి నుంచి మన రామ్ రమేష్ ఏపీడిఎస్సి యాప్ని అయితే డౌన్లోడ్ చేసుకోండి. పర్స్పెక్టివ్స్ ఎడ్యుకేషన్ కూడా టెస్ట్లు అనేవి కంప్లీట్ చేయడం జరిగింది. ఒకసారి చెక్ చేయండి. థ్యాంక్ యూ.